కథాస్రవంతి శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారి సైన్స్ ఫిక్షన్ కథలు సంపుటం నుంచి పునఃసృష్టికి పురిటి నొప్పులు కథ. రచన శ్రీ కస్తూరి మురళీకృష్ణ. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. ఈ కథలో ప్రస్తావించిన అనేక అంశాలు వాస్తవాలే. ప్రోటీన్ సూట్ తయారు చేయాలన్న ఆలోచన ఉంది, కానీ ఆ దిశలో ప్రయోగాలు ఇంకా ఆరంభం కాలేదు. డిఎన్ఏ స్వరూపాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న తర్వాత ఈ ప్రయోగాలు ఆరంభమవుతాయి. ఐన్స్టీన్ సూత్రాలను విశ్లేషిస్తూ నాథాన్ రోసెస్ అనే శాస్త్రవేత్త 1930వ సంవత్సరంలో బ్లాక్ హోల్ల గురించి ఊహించాడు. ఈ సరిహద్దును ఐన్స్టీన్ రోజెస్ బ్రిడ్జ్ అంటారు. 1985 వరకు ఈ అంశాన్ని ఎవరూ సీరియస్గా పట్టించుకోలేదు. 1980 ప్రాంతాలలో కాల్టెక్ శాస్త్రవేత్తలు వామ్ హోల్స్ ఊహ మాత్రమే కాదని నిరూపించడంతో ఈ ఆలోచన స్థిరపడింది. ప్రస్తుతం వార్మ్ హోల్స్ స్వరూపం గ్రహించే దిశలో ప్రయోగాలు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారి 1967వ సంవత్సరంలో జోసెలిన్ బెల్ బెర్నెల్ అనే శాస్త్రవేత్త పల్సార్ల ఉనికిని నిరూపించాడు. మొట్టమొదటి మిల్లీసెకండ్ పల్సార్ పిఎస్ఆర్ 1937 ప్లస్ 211ను 1982లో కనుగొన్నారు. దీని పీరియడ్ 1.56 మిల్లీసెకండ్. అంటే సెకనుకు 642 మార్లు పరిభ్రమిస్తుంది నక్షత్రం. మన గెలాక్సీలో కూడా 30 మిల్లీసెకండ్ల పల్సార్లు ఉన్నట్లు 1994 సంవత్సరంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 1974లో ఫిజికల్ రివ్యూ డి అనే పత్రికలో టైం ట్రావెల్ గురించి ఫ్రాంక్ టిప్లర్ అనే శాస్త్రవేత్త శాస్త్రాధారంగా నిరూపించాడు. 100 కిలోమీటర్ల పొడవు 10 కిలోమీటర్ల వెడల్పు ఉన్న సిలిండర్లో ఒక న్యూట్రాన్ నక్షత్రంలో ఉండేంత పదార్థాన్ని కుదించి మిల్లీసెకనుకు 2 మార్లు తన చుట్టూ తాను తిరిగేట్టు చేస్తే కాంతి వేగంతో ప్రయాణించవచ్చన్న సిద్ధాంతాన్ని ఈయన ప్రతిపాదించాడు. అయితే అంతరిక్షంలో ఉండే మిల్లీసెకండ్ పల్సార్లు ప్రాకృతికంగా లభించే టైం ట్రావెల్ యంత్రాలని శాస్త్రవేత్తలు భావించి పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం మిల్లీసెకనుకు 1.5 మార్లు తిరిగే పల్సార్లే ఉన్నాయి. ఇక వార్మ్ హోల్స్లోంచి ప్రయాణం గురించి కిప్ థార్న్ పరిశోధనలు చేస్తున్నారు. కార్ల్ సాగాన్ రాసిన కాంటాక్ట్ అనే సైన్స్ ఫిక్షన్ నవల ఈ పరిశోధనల ఆధారంగా రచించిందే. అయితే వార్మ్ హోల్లో ప్రయాణించి కొన్ని మిలియన్ సంవత్సరాల భవిష్యత్తును చేరుకున్నా మళ్లీ భూమినే చేరడం అన్నది కల్పన. ఈ నిజాలకు కల్పనను జోడిస్తే తయారైంది ఈ సైన్స్ ఫిక్షన్ కథ. ఇక వినండి. పునఃసృష్టికి పురిటి నొప్పులు కథ. తను వేసుకున్న ప్రోటీన్ అణుదుస్తుల నుండి చుట్టూ చూశాడు అద్వైత్. నిజానికి హఠాత్తుగా చూస్తే ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా అపరిచిత గ్రహంలోని ప్రమాదకరమైన వాతావరణంలోకి అడుగుపెట్టాడు అద్వైత్ అనిపిస్తుంది. కానీ అతని చుట్టూ కంటికి కనపడనంత సూక్ష్మమైన ప్రోటీన్ అణుకవచం ఉంది. అంతరిక్ష ప్రయాణాల్లో స్పేస్ సూట్ వేసుకుని తిరగడం తప్పనిసరి. అయినా దాని బరువు వ్యోమగాములను అనేక ఇబ్బందుల పాలు చేయసాగింది. దాంతో శాస్త్రవేత్తలు తమ దృష్టిని బరువులేని సులువైన స్పేస్ సూట్లు తయారు చేయడం వైపు కేంద్రీకరించారు. ఫలితంగా ప్రోటీన్ సూట్ తయారైంది. ప్రపంచంలో జీవం ఉండి లేనట్టు ఉంటూ జీవుల లక్షణాలన్నీ తనలో పొందుపరుచుకుని జీవం ఉన్నదానిలా ప్రవర్తిస్తుంది ప్రోటీన్. దాంతో తన చుట్టూ ఉన్న వాతావరణానికి స్పందించి అందుకు తగ్గట్టుగా తనంతట తానే మారే ప్రోటీన్ శక్తికి ఊపునిచ్చారు శాస్త్రవేత్తలు. దాన్ని పెద్ద పొరలా లాగి ఇతర యాంత్రిక పరికరాలను అతి సూక్ష్మమైన రీతిలో పొందుపరిచారు. ఫలితంగా దాదాపుగా ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకుని అందుకు తగ్గ మార్పులను స్వయంగా చేసుకోగల ప్రోటీన్ సూట్ తయారైంది. దాంతో అంతరిక్ష ప్రయాణాలు మరింత సులువయ్యాయి. అంతా సవ్యంగా ఉంది కదా అడిగింది అఖిల. ఓకే అన్నట్టు సౌంకిచ్చేశాడు అద్వైత్. మరుభూమిలా ఉంది గ్రహం. ఉండి ఉండి వీచే గాలికి ఎర్రటి మట్టి ఎగురుతోంది. చూస్తుంటే గ్రహమంతా ఏదో కొలిమిలో పెట్టి తీసినట్లుగా ఉంది. అద్వైత్ కన్నా ముందు ఎగురుతున్న వైరస్ బబుల్ తను సేకరించిన వివరాలను అద్వైత్కి అందజేస్తోంది. అది అందిస్తున్న వివరాలను బట్టి చూస్తే గాలిలో జీవులుండే అవకాశం లేదు. దూరంగా కొండలున్నాయి, కానీ అవి కూడా జీవరహితంగానే ఉన్నాయి.
గ్రహమంతా అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల వెలువడిన లావాతో కప్పి ఉంది. ఈ గ్రహంలో కూడా జీవం ఉండే అవకాశం లేదు. అద్వైతకు నిరాశగా అనిపించింది. ఈ విశాల విశ్వంలో కాదు ఈ అనంత విశ్వాలలో తాము ఒంటరివాళ్లు. ప్రోటీన్ స్పేస్ సూట్ను అభివృద్ధి పరిచే సమయంలోనే శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయాణాల్లో ఒక అద్భుతాన్ని కనుగొన్నారు. అది వార్మ్ హోల్ అనే అంతరిక్ష బొరియ, బెలం లేక సొరంగం అని కూడా అనుకోవచ్చు. అంతరిక్షంలో అక్కడక్కడ అతి తక్కువ స్థలంలో నక్షత్రాలలో అధికమైన పదార్థం కేంద్రీకృతం అవుతుంది. దానివల్ల నక్షత్రం అస్థిరం అవుతుంది. కానీ దాని ఆకర్షణ శక్తి విపరీతంగా పెరిగిపోతుంది. ఆకర్షణ శక్తి ఎంతగా పెరుగుతుందంటే అక్కడ భౌతిక సూత్రాలు సైతం పనికిరాకుండా పోతాయి. ఆ ప్రాంతంలో పడిన వెలుతురు కిరణం కూడా ఆకర్షణ శక్తికి లోనై వెనక్కి తిరిగి రాలేదు. దాంతో ఆ ప్రాంతం మిగతా విశ్వానికి అంతులేని కృష్ణబిలాలు అంటే బ్లాక్ హోల్స్గా కనిపిస్తాయి. అవి అడుగులేని అనంతమైన చీకటి లోయలు. ఈ బ్లాక్ హోల్స్కి అంతరిక్షానికి నడుమ సరిహద్దులో ఉండే దిగంతపు టంచులను ఈవెంట్ హొరైజన్ అంటారు. ఇక్కడ మనకు పరిచయమైన భౌతిక సూత్రాలన్నీ విచ్ఛిన్నమైపోతాయి. కాలం కొలమానం మారిపోతుంది. శాస్త్రవేత్తల ఊహలను బ్లాక్ హోల్స్ అమితంగా ఆకర్షించాయి. వాటికి ఆవల ఏముందో అన్న ఆలోచన వారిని వేధించసాగింది. బ్లాక్ హోల్స్లో ప్రయాణం చేసి మరోవైపుకు వెళ్ళగలిగితే ఎన్నో అద్భుతాల ఆవిష్కరణ చేయవచ్చునన్న ఆలోచన వారిని వదలడం లేదు. ఇదే సమయంలో బ్లాక్ హోల్స్ లాంటివే అయినా బ్లాక్ హోల్స్కు భిన్నంగా లోయ అవతల వైపు ద్వారం ఉన్న బొరియల లాంటి వార్మ్ హోల్స్పై శాస్త్రవేత్తల దృష్టి పడింది. ఎలుకలు, ఇతర పురుగులు ఎలాగైతే నేలను తవ్వి ఒకచోటు నుంచి మరో చోటుకు షార్ట్ కట్లను ఏర్పరచుకుంటాయో అలాగే జీవులు అంతరిక్షంలో ఒకచోటు నుంచి మరో చోటికి తక్కువ సమయంలో వెళ్లేందుకు ఏర్పడ్డ షార్ట్ కట్లు ఈ వార్మ్ హోల్స్ అని శాస్త్రవేత్తలకు అర్థమైంది. అంటే ఒక కాలంలో ఒక స్థలంలో ఒక వార్మ్ హోల్స్లో అడుగుపెడితే మరో కాలంలో మరో స్థలంలో బయటకు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గ్రహించారు. వార్మ్ హోల్స్ గుండా ప్రయాణించడం వల్ల నూతన గ్రహాలు, నక్షత్రాలే కాక నూతన విశ్వాలు కూడా కనుగొనవచ్చని వారికి అర్థమైంది. కొన్ని కాంతి సంవత్సరాల దూరాన్ని కొన్ని క్షణాల్లో ప్రయాణించవచ్చు. దీనికి ప్రోటీన్ సూట్ తోడయింది. అద్వైత్! ఆ నిశ్శబ్దంలో పెద్దగా ధ్వనించింది ఆధ్యాత్మిక గొంతు. ఎస్ అన్నాడు అద్వైత్. నువ్వు పరిశీలిస్తున్న ప్రదేశం ఎలా ఉంది అడిగాడు ఆధ్యాత్మిక్. నిర్జీవంగా ఉంది, జీవం ఉండే అవకాశం లేదు నిరాశగా చెప్పాడు అద్వైత్. నేను ఉన్న దేశం అందుకు భిన్నంగా ఉంది. ఏవైనా జీవాలున్నాయా ఆత్రంగా అడిగాడు అద్వైత్. జీవాలు లేవు, కానీ ఈ ప్రాంతంలో ఒకప్పుడు జీవాలున్నాయని ఖచ్చితంగా చెప్పే ఆధారాలు దొరికాయి సంతోషంగా చెప్పాడు ఆధ్యాత్మిక్. నిజంగా పెద్దగా అరిచాడు అద్వైత్. నిర్ధారణ కోసం రీడింగ్స్ అఖిలకి పంపాను. అంతేకాదు ఇక్కడ ఒకప్పుడు నీళ్లు కూడా ఉండేవనేందుకు రుజువులున్నాయి. ఎక్సైట్మెంట్ను ఆపుకోలేకపోతున్నాడు. నేను అట్టే వస్తాను చిన్నపిల్లవాడిలా మారం చేశాడు అద్వైత్. తొందరపడకు, ఈ గ్రహం పరిస్థితి నాకు విచిత్రంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ నాగరికత చాలా అభివృద్ధి చెందినట్టు తోస్తోంది. ఇంత అభివృద్ధి చెందిన నాగరికత ఎలా నాశనమైందో తెలుసుకుంటే మనం జాగ్రత్త పడవచ్చు. గుడ్, ఇతరుల పొరపాట్లను గ్రహించి తెలివిగా మసలుకునేవాడు నిజమైన తెలివైనవాడు. రాత్రికి మనం వ్యోమనౌకలో కలుసుకుందాం అన్నాడు అద్వైత్. ఆధ్యాత్మికున్న ప్రాంతానికి వెళ్లి ఆ జీవాల ఆనవాళ్లు చూడాలని అద్వైత్కు ఆత్రంగా ఉన్నా ఆధ్యాత్మిక్ చెప్పినట్లు తనకు నిర్దేశించిన పనిని పూర్తి చేయడం మంచిది అని గ్రహించాడు. అందుకే మళ్లీ తన దృష్టిని తన కర్తవ్యం వైపు మరల్చాడు. కానీ ఈ గ్రహంలో ఒకప్పుడు జీవులు నివసించేవన్న ఆలోచన అతడిని వదలడం లేదు. వాతావరణంలో ఉష్ణోగ్రత ఎంతో ఎక్కువగా ఉంది. ఎటువంటి జీవమైనా మాడిపోవలసిందే. పైగా కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్లతో గ్రహం నిండి ఉంది. కాబట్టి జీవులు బ్రతకడం కష్టం. బ్రతికిన ఆక్సిజన్ ధాటికి భగ్గుమంటాయి. ఇక ఈ గ్రహానికి సూర్యుడు ఎంతో దగ్గరగా ఉన్నాడు. చూస్తుంటే రెడ్ జెయింట్ దశలో ఉన్నట్టున్నాడు అనుకున్నాడు అద్వైత్. మధ్యతరగతి నక్షత్రాలలో ఇంధనం అయిపోతున్న కొద్దీ మరింత ఎక్కువ కాలం జీవించాలన్న ఆశతో అవి వ్యాకోచిస్తాయి. అలా వ్యాకోచిస్తూ తన చుట్టూ తిరుగుతున్న గ్రహాలను ఒక్కొక్కటిగా మింగేస్తూ ఉంటాయి. ఈ దశను రెడ్ జెయింట్ దశ అంటారు. బహుశా ఈ గ్రహం ఒకప్పుడు ఈ సూర్యుడికి దూరంగా ఉండేదేమో. రెడ్ జెయింట్ అయ్యి సూర్యుడు దగ్గరగా ఉన్న గ్రహాలను మింగేశాడేమో. అందుకే వేడి ఎక్కువగా ఉంది. ఇంకొన్నాళ్లకి ఈ గ్రహాన్ని కూడా మింగేస్తాడేమో. ప్రోటీన్ సూట్ని ఛార్జ్ చేసే సమయం అయింది, తిరిగి వచ్చేయి ఆజ్ఞాపించింది అఖిల. అయిష్టంగా వెనక్కి తిరిగాడు అద్వైత్. అతనికి ఈ గ్రహంలో ఇంకా తిరగాలని ఉంది.
ఎందుకో ఆప్యాయంగా అనిపిస్తోంది గ్రహం. ఒకప్పుడు ఈ నేలపై ఏవేవో వింత జీవులు సంచరించాయన్న ఆలోచన ఆనందాన్నిస్తే, ఈ జీవులు అంతరించాయన్న ఆలోచన ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంకా ఏ ఏ రహస్యాలు ఈ గ్రహంలో దాగున్నాయో కనుక్కోవాలని ఆతృతగా ఉంది. కానీ వెనక్కి తిరగక తప్పలేదు. ఇంటి నుంచి ఏవైనా సందేశాలు వచ్చాయా? ప్రోటీన్ సూట్ను ఛార్జింగ్కి పెట్టి వైరస్ బబుల్ ప్రక్షాళనతో శరీరంలోకి ఏవైనా నూతన వైరస్లు ప్రవేశించాయో లేదోనని పరిశీలన పూర్తి చేసుకుని విశ్రాంతి తీసుకుంటూ అడిగాడు అద్వైత్. లేదు, అదొక్కటే మన ప్రయోగంలో విజయవంతం కాని అంశం. ఏ, మన గ్రహం నుంచి స్పందనలేవి అందడం లేదా? అడిగాడు ఆధ్యాత్మిక్. మనం ఈ గ్రహం మీద దిగినప్పటి నుంచి కాంటాక్ట్ చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ లాభం లేదు. పెదవి విరిచింది అఖిల. మన రీడింగ్స్ ఫలితాలు తెలిసాయా? ఆతృతగా అడిగాడు అద్వైత్. అఖిల రోబో మీట నొక్కింది. రోబో గబగబా చెప్పడం ఆరంభించింది. ఈ గ్రహంలో ఒకప్పుడు అభివృద్ధి చెందిన నాగరికతలు ఉండేవి. ఈ గ్రహం వైజ్ఞానిక శాస్త్రంలో ఎంతో అభివృద్ధి చెందింది. అంతరిక్షయానం చేసేవారి జీవులు. కానీ వాతావరణం వేడెక్కడం వల్ల వృక్షాలు నాశనమైపోయి గ్రహం నివసించటానికి అననుకూలమైంది. జీవులు నశించాయి. నిర్భావంగా చెబుతూ పోయింది రోబో. కానీ అది వింటూ ఉంటే అఖిల, ఆధ్యాత్మిక్, అద్వైతుల మనసుల్లో అనేక వింత భావనలు సుళ్ళు తిరగసాగాయి. నువ్వు మా కోసం ఇక్కడి జీవులు ఎలా ఉండేవారో చిత్రం గీయగలవా? ఆశగా అడిగింది అఖిల. డాటా సంపూర్ణంగా లేదు, కానీ ప్రయత్నిస్తాను. కాస్త సమయం కావాలి, చెప్పింది రోబో. రోబో మాటలు వింటూ వెనక్కి వాలాడు అద్వైత్. నిజంగా మనం ఎంత దూరం, ఎన్నో ప్రమాదాలను దాటుకుని వెతుకుతూ వస్తే జీవం ఉన్న ఒక్క గ్రహం దొరికింది. తీరా మనం వచ్చేసరికి జీవం అంతరించింది అన్నాడు అద్వైత్. బహుశా మనం ఇంకాస్త ముందు వచ్చుంటే జీవాన్ని రక్షించేవాళ్ళమేమో. మనం బ్లాక్ హోల్స్, వార్మ్ హోల్స్ ఒత్తిడిని తట్టుకునేంతగా సాంకేతికత అభివృద్ధి సాధించాం. వీళ్లను సులభంగా రక్షించగలిగేవాళ్లం అన్నాడు ఆధ్యాత్మిక్. వాళ్లను రక్షించడం అటుంచు, ముందు మనం మన గ్రహానికి తిరిగి ఎలా వెళ్తామో ఆలోచించండి అంది అఖిల. ఇంతకీ మనం ఎక్కడున్నామో తెలిసిందా? అడిగాడు అద్వైత్. కాలమే కాదు, మనం విశ్వం కూడా మారినట్టున్నాం లో గొంతుకుతో చెప్పింది అఖిల. వాళ్ళందరికీ తమ సాహసం గుర్తుకొచ్చింది. వార్మ్ హోల్స్ నుంచి ప్రోటీన్ సూట్ వేసుకుని ప్రయాణించవచ్చన్న ఆలోచన స్థిరపడడంతో శాస్త్రవేత్తలు తమ దృష్టిని కాంతివేగం సాధించడం వైపు మరల్చారు. వారికి మిల్లీసెకండ్ పల్సార్లు సమయానికి దొరికాయి. పల్సార్ అనేది వేగంగా భ్రమిస్తూ రేడియేషన్లను వెదజల్లే నాడీ నక్షత్రం. క్రమం తప్పకుండా నాడి కొట్టుకునేటట్టు ఈ పల్సార్లు క్రమం తప్పకుండా అంతరిక్షంలోకి రేడియేషన్లను వెదజల్లుతాయి. ఈ మామూలు పల్సార్ల కన్నా వేగంగా సెకనుకు 1000 మార్లు తన చుట్టూ తాను తిరుగుతూ రేడియేషన్లు వెదజల్లే పల్సార్లను మిల్లీసెకండ్ పల్సార్లు అంటారు. ఈ పల్సార్ల వేగంతో తన వేగాన్ని జతపరచడం వల్ల మరింత వేగాన్ని సాధించిన వ్యోమనౌక కాంతి వేగంతో వార్మ్ హోల్స్లోకి దూసుకువెళ్ళింది. ఈ ప్రయాణంలో వెళ్లటమే తప్ప తిరిగి రావడం ఉండదని తెలిసి కూడా అవకాశం వదులుకోవడం ఇష్టం లేక అఖిల, ఆధ్యాత్మిక్, అద్వైతులు ముందుకొచ్చారు. తమ ప్రయాణం ఒకవైపేనని వారికి తెలుసు. అసలు తమ ప్రయోగం విజయవంతం అవుతుంది, తాము ప్రాణాలతో ఉంటామని వారు అనుకోలేదు. ఇప్పుడు ప్రాణాలు దక్కగానే వారి దృష్టి తమ గ్రహం వైపు మళ్ళింది. తెరపై రకరకాల జీవుల బొమ్మలు చకచకా కనబడుతున్నాయి. అవి చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తోంది వారికి. ఇన్ని రకాల జీవులుండేవా ఈ గ్రహంలో? మరి ఈ గ్రహం నాశనం అవుతుంటే ఒక్క జీవి కూడా ఏమీ చేయలేకపోయిందా? ముగ్గురులోనూ అదే ఆలోచన మెదులుతోంది. చివరగా రోబో తెరపై ప్రత్యక్షమైన జీవిని చూస్తూ ముగ్గురు అప్రయత్నంగా హాహాకారాలు చేశారు. తెరపై తమలాంటి జీవి కనిపించింది. దానికి 2 చేతులు, 2 కాళ్ళు, 2 చెవులు, 1 నోరు, ముక్కు ఉన్నాయి. ముగ్గురు మొహాలు చూసుకున్నారు. ఇంతలో హఠాత్తుగా సమాచార రోబో సకిలించడం ఆరంభించింది. ముగ్గురు ఆ వైపు చూశారు. ఏదో సంకేతం అందుతోంది అరిచింది అఖిల. రోబో నెమ్మదిగా సంకేతాన్ని అందించసాగింది. దాని కోఆర్డినేట్స్ చూస్తూ నిరాశగా చెప్పింది అఖిల. మన గ్రహం నుంచి కాదు. హఠాత్తుగా రోబో నుంచి ఓ స్వరం వెలువడింది. రక్షించండి, రక్షించండి. ముగ్గురు ఉలిక్కిపడి చుట్టూ చూశారు. ఇది శబ్ద సంకేతం అన్నాడు అద్వైత్. రక్షించండి, రక్షించండి. ఇది విశ్వంలో ఏ మూల ఉన్న జీవులైనా విని సమయానికి వచ్చి మమ్మల్ని రక్షిస్తారన్న ఆశతో ఇస్తున్న సంకేతం. మా గ్రహం నాశనం అయిపోతుంది. మా నాగరికత అంతరించిపోతుంది. ఉజ్వల నాగరికత మాది. ఆకాశ హర్మ్యాలు నిర్మించాం. అనంత అంతరిక్షాన్ని శోధించాం. చివరికి కాంతి వేగంతో ప్రయాణించే నౌకలను నిర్మించాం. కానీ మా స్వభావంలోని ద్వేషం, కుళ్ళును అణచలేకపోయాం.
స్వార్థంతో ఒకరినొకరు చంపుకున్నాం. ఆ యుద్ధాల వల్ల వాతావరణం కలుషితమైంది. జీవులన్నీ మరణించాయి. నేను మరణిస్తున్నాను. ఇది నా చివరి సందేశం. ఎవరైనా మా గ్రహంలో మళ్ళీ జీవాన్ని నిలపండి. సంకేతం సగంలో ఆగిపోయింది. ముగ్గురు మౌనంగా ఉన్నారు. వాళ్ల గుండెలు బరువెక్కాయి. ఇది మనం ఉన్న గ్రహం నుంచి వెలువడిన సంకేతం అన్నాడు ఆధ్యాత్మిక్. కిటికీలోంచి బయటికి చూశాడు అద్వైత్. గ్రహం నిశ్శబ్దంగా నిర్జీవంగా ఉంది. పైన నక్షత్రాలు మినుకు మినుకుమంటున్నాయి. నాకు బయటికి వెళ్లాలనుంది లేచాడు ఆధ్యాత్మిక్. ఒక్కడివి వెళ్లకు, నేనే వస్తాను అన్నాడు అద్వైత్. అఖిల కంట్రోల్ ప్యానెల్ దగ్గర కూర్చుంది. ప్రోటీన్ సూట్లు వేసుకుని ఇద్దరూ గ్రహంపై అడిగిడారు. ఎందుకో వారిద్దరికీ ఉద్విగ్నంగా ఉంది. ఇంతకు ముందు అనిపించలేదు గాని ఇప్పుడెందుకో ఆ గ్రహం శ్వాస పీల్చుకుంటున్నట్టు, ఏదో సంఘటన జరగడం కోసం ఎదురుచూస్తున్నట్టు అనిపిస్తోంది. చీకట్లో ఉండే ఉద్విగ్నత అని సర్ది చెప్పుకున్నారిద్దరూ. ప్రకృతి నిజంగా ఎంత దయాళువో అంత క్రూరమైనది. ఎటువంటి పొరపాటును క్షమించదు అన్నాడు అద్వైత్. ఎందుకో అతని హృదయంలోంచి ఏదో వేదన తన్నుకొస్తోంది. ప్రకృతి ప్రతీకారం తీవ్రంగా ఉంటుందంటారు. కాని మనలాంటి జీవుల ఉచ్చ నాగరికత ఇలా వ్యర్థంగా అంతరించిపోవడం. హఠాత్తుగా మాట మధ్యలో ఆగిపోయాడు ఆధ్యాత్మిక్. ఇద్దరి మనసుల్లో ఒకే ఆలోచన. అఖిల, ఇంతవరకు మనం ఆలోచించింది తప్పు. మనం వార్మ్ హోల్లో ప్రయాణించి కొత్త ప్రాంతాన్ని చేరుకున్నామని ఆలోచించాం. కానీ ఏదో అద్వైత్ గొంతుకు అడ్డుపడింది. అతి కష్టం మీద ఆధ్యాత్మిక వైపు చూశాడు. ఆధ్యాత్మిక కదలలేక నిల్చుండిపోయాడు. అతడి చుట్టూ ఉన్న ప్రోటీన్ పొర కరగడం ప్రారంభమైంది. కాదు, ఆ ప్రోటీన్ పొరలో ఏదో మార్పులు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక నిస్సహాయంగా చూస్తున్నాడు అద్వైత్ వైపు. మరోసారి తమ గ్రహానికి సంకేతం పంపిన అఖిలకు ఏదో అనుమానం వచ్చింది. పంపిన ప్రతి సందేశం వెనక్కి వచ్చేస్తోంది. అంటే అర్థం తమ గ్రహం వారు తమ సందేశాన్ని అందుకునేందుకు ఇష్టపడడం లేనట్టుంది. లేకపోతే సమాచారాన్ని అందుకునేందుకు గ్రహంలో ఎవరూ లేరా? ఆ ఆలోచన రాగానే వణికిపోయింది అఖిల. ఈ గ్రహానికి పట్టిన దుర్గతి తమ గ్రహానికి పట్టి ఉంటుందా? ఎందుకంటే వార్మ్హోల్లో ప్రయాణించడం టైం ట్రావెల్ లాంటిది. తను ప్రయాణించిన దిశను బట్టి తాము ముందుకు గాని వెనక్కి గాని వెళ్తారు. బహుశా తాము తమ ప్రయాణంలో భవిష్యత్తులో ఎంత ముందుకు వచ్చేశారంటే ఆ ఆలోచనను అణిచివేసింది అఖిల. ఇంతలో యథాలాపంగా ఇందాక నాశనమయ్యే గ్రహం నుంచి అందిన సంకేతం కోఆర్డినేట్స్ వైపు చూసిన అఖిల కళ్ళు పెద్దవయ్యాయి. ఇంతకుముందు చూసినప్పుడు గమనించలేదు. తాను సమాచారం పంపుతున్న కోఆర్డినేట్స్కి వీటికి 1 డిగ్రీ తేడా ఉంది. అంటే అప్రయత్నంగా ఆమె గొంతులో నుంచి కేక వెలువడింది. అప్పుడే అద్వైత్ ఇచ్చిన సమాధానం ఆమెకు అందింది. ఇక ఆగలేకపోయింది అఖిల. తాను ప్రోటీన్ సూట్ వేసుకుని వ్యోమనౌక వదిలి బయటకొచ్చింది. బయటకొస్తూనే వాతావరణంలో మార్పును గమనించింది. ఏదో జరగబోతున్నట్టు ప్రకృతి ఊపిరి బిగబట్టింది. ఆధ్యాత్మిక్ పిలిచింది అఖిల. సమాధానం లేదు. అద్వైత్ మళ్లీ పిలిచింది. సమాధానం లేదు. ఆమె కంగారుగా అనిపించింది. అంతలో ఆమె ఆగిపోయింది. అంత చీకట్లోనూ స్పష్టంగా కనిపిస్తున్న వాటిని చూస్తూ ఆగిపోయింది. ఇంతవరకు రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు తప్ప మరేమీ లేని నేలపై ఇంత పెద్ద వృక్షాలు ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఆమెకు అర్థం కాలేదు. ఏదో తెలియని భయం ఆమెను ఆవహించింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంది. కానీ కాలు కదల్చలేకపోయింది. ఆమె కాళ్ల వైపు చూసింది. ఆమె కాళ్లు నేలలో కూరుకుపోతున్నాయి. ఎన్నో ఏళ్లు ఆకలిగా ఉన్నట్టు నేల ఆమె కాళ్లను ఆప్యాయంగా, ఆత్రంగా లాగేసుకుంటోంది. అంతలో ఆమె నరనరాన ఏదో విద్యుత్తు పాకుతున్నట్టు తోచింది. ఆమె నరాలు రేళ్లయి భూమిలోకి పోతున్నాయి. ఆమె శరీరం విచ్ఛిన్నమవుతోంది. కాదు, రూపాంతరం చెందుతోంది. ఆమె ముండెం గట్టిపడుతోంది. ఆమె శరీరంలో ఏవేవో చర్యలు ఆమె ప్రమేయం లేకుండా జరిగిపోతున్నాయి. ఆమె శరీరం బెరడులా మారిపోయింది. అఖిలకు అర్థమైంది. వార్మ్హోల్స్ ద్వారా ప్రయాణించి తాము భవిష్యత్తులోకి ప్రయాణించారు. కొన్ని మిలియన్ సంవత్సరాలు ప్రయాణించారు. నూతన విశ్వంలోకి చేరుకున్నారు. భూమి నుంచి ప్రయాణించి విశ్వం చుట్టి వచ్చి మళ్లీ భూమికి చేరారు. తాము చేరేసరికి ప్రకృతి తమ కోసం ఎదురుచూస్తోంది. ప్రకృతిని నాశనం చేసిన మనిషి నుంచి ప్రతిసృష్టి చేసేందుకు ఎదురుచూస్తోంది. అఖిల మహావృక్షంలా మారిపోయింది. భూమిలో రసాయన చర్యలు ఆరంభమయ్యాయి. అఖిల జుట్టు ఆకులుగా, శాఖలుగా మారిపోయింది. ఒక సన్నని గాలి తరగ వాటిని ఆప్యాయంగా స్పృశించింది. ఆకులు గలగలలాడాయి. పునః సృష్టికి పురిటి నొప్పులు ఆరంభమయ్యాయి.
మీరింతవరకు పునఃసృష్టికి పురిటి నొప్పులు సైన్స్ ఫిక్షన్ కథ విన్నారు. రచన శ్రీ కస్తూరి మురళీకృష్ణ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 2004 సంవత్సరం ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి